హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే లాస్ట్ 15 డేస్కి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదండి. సో ఆ టైం టేబుల్లో నేను మీకు చెప్పినట్టుగా రీజనింగ్, అర్థమెటిక్ అండ్ హిస్టరీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్, స్ట్రాటజిక్ జీకే మాత్రమే కవర్ అవుతుంది. సో కవర్ కానివి ఎకనామిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ కవర్ కాలేదని చెప్పాను కదా. సో దానికోసం అని చెప్పేసి ఎకనామిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చాప్టర్స్ ఆ టాపిక్స్ ఏంటో చెప్తాను. సో ఇవి ప్రిపేర్ అయిన తర్వాత మీరు బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే మనకి చాలా తక్కువ ఉంది కాబట్టి. సో మీకైతే ఇప్పుడైతే నేను ఎకనామిక్స్లో ఫస్ట్ ఇవి కవర్ చేసిన తర్వాత బ్యాలెన్స్ అనేది మీరు కవర్ చేయండి. బిట్టుబడే కాన్సెప్ట్స్ ఆ చాప్టర్స్ అనేది మనం చూద్దాము, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి ఎకనామిక్స్ అండి. ఎకనామిక్స్లో నేషనల్ ఇన్కమ్ అండి, దీని గురించి మనకి బిట్టుపడే ఛాన్స్ ఉంది. సో ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం. నెక్స్ట్ వచ్చేసి 5 years ప్లాన్స్ గురించి ఇన్ఫర్మేషన్ అండి. సో ఇది కూడా మనకి ఇంపార్టెంటే, బిట్టుపడే ఛాన్స్ ఉంది. అసలు ఎకనామిక్స్కి మనకి టోటల్గా అసలు ఎకనామిక్స్కి ఎన్ని మార్క్స్ వస్తాయంటే, సో ఎకనామిక్స్ మనకి 3 to 4 మార్క్స్కి అనేది క్వశ్చన్స్ వస్తాయండి. సో ఈ 3 to 4 మార్క్స్ వెయిటేజ్ ఉంది ఈ ఎకనామిక్స్కి. సో మనం ఫస్ట్ అందుకనే ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రిపేర్ అయిన తర్వాత బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ అవుదాం, ఓకేనా. సో 5 years ప్లాన్ నుంచి మ్యాక్సిమం ఒక 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి నీతి ఆయోగ్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది మనకి ఇప్పుడు ఎక్కువగా ఉంది కాబట్టి అడిగే ఛాన్స్ ఉందండి. ఒకసారి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకొని మీరు అయితే ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రిపోర్ట్ అండ్ ఇండెక్స్. మనకి ఏమన్నా రీసెంట్గా రిపోర్ట్స్ ఇచ్చారా, ఐ మీన్ ర్యాంకింగ్ ఇస్తారు కదా మనకి, ఇండియాకి ర్యాంకింగ్ ఇచ్చారా. సో ఇండెక్సెస్ అండి, అవి ఇండెక్సెస్, రిపోర్ట్స్ అండ్ ఇండెక్సెస్. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ కమిటీస్, అంటే రీసెంట్గా ఏమైనా కమిటీ అనేది ఏర్పడిందా. సో ఇప్పుడైతే అట్ ప్రజెంట్ మనకి ఆపరేషన్ విత్ సింధూర్ జరుగుతుంది కదా. సో ఇలాంటి వాటికి ఏంటంటే ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసి ఉంటారు. సో ఆ కమిటీ పేరేంటి, దాంట్లో ఎంతమంది ఉన్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ సింధూర్ అని చెప్పానండి. అదేనే కాదు, ఇంకా చాలా ఉంటాయి కాబట్టి వాటికి కమిటీస్ వేసి ఉంటారు. సో అలాంటి కమిటీస్ ఏమన్నా ఉన్నాయా, ఇంపార్టెంట్ కమిటీస్, అవి చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్ అండి. బ్యాంకింగ్లో మనకి రీసెంట్గా ఏమైనా చేంజెస్ వచ్చాయా, ఏమైనా అప్డేట్ చేశారా. సో ఇలాంటి బ్యాంకింగ్ రిలేటివ్ ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది అది ఒకసారి చెక్ చేసుకోవాలండి. సో గోల్డ్ రేట్ బాగా పెరిగిపోతుంది కదా ఇప్పుడు, అలాంటి ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది అది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫినాన్స్ కమిషన్ గురించి ఇన్ఫర్మేషన్ రీసెంట్గా ఏమన్నా అప్డేట్స్ చేశారా ఆర్ చేంజెస్ జరిగాయా అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకొని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ ఏ టాపిక్ చదువుకున్నా కూడా మీరు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ చేసి చదువుకోవడం బెటర్ అండి, ఎందుకంటే అడగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కదా. సో అందుకనేసి మీరు అనేది కరెంట్ అఫైర్స్ లింకప్ చేసుకొని చదవండి, ఓకేనా. సో చూడండి, మళ్ళీ ఒకసారి చూద్దాం. నేషనల్ ఇన్కమ్, 5 years ప్లాన్స్, నీతి ఆయోగ్, ప్రావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, రిపోర్ట్ అండ్ ఇండెక్స్, ఇంపార్టెన్స్ కమిటీస్, బ్యాంకింగ్, ఇన్ఫ్లేషన్ అండ్ ఫినాన్స్ కమిషన్, ఓకేనా. సో ఇవి వచ్చేసి ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఇవి కవర్ చేసిన తర్వాత మీరు అనేది బ్యాలెన్స్ చాప్టర్స్ అనేవి ఆ టాపిక్స్ అనేవి కవర్ చేయండి, ఓకేనా. సో అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోకి మీరు 30 likes కనుక చేస్తే 30 likes కనుక మీరు ఈ వీడియోకి చేస్తే మీకు నెక్స్ట్ అనేది ఫిజిక్స్ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటనేది వీడియో చేస్తాను, ఓకేనా. లైక్ చేయమనేది ఎందుకు చెప్తున్నానంటే అదేదో నాకు ఏదో వస్తుందని కాదండి. సో మీరు లైక్ చేయడం వల్ల నాకు అర్థమవుతుంది, ఓకే నెక్స్ట్ వీడియో వీళ్ళకి కావాలి, ఆర్ కామెంట్ చేసినా ఓకేనండి, నెక్స్ట్ వీడియో కావాలంటే, ఓకేనా. ఇంపార్టెంట్ టాపిక్స్ చేయడానికి మీకే యూజ్ అవుతుంది కదా. సో ట్రై చేస్తాను. ఎవరికి ఇంట్రెస్ట్ లేకపోతే నాకు టైం వేస్ట్ ఎందుకండి, సో నేను కూడా చేయను. సో అందుకని మీరు ఈ వీడియోకి కనుక 30 likes చేస్తే మీకు అనేది ఫిజిక్స్ యొక్క ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ టాపిక్స్ ఏంటి వీడియో చేస్తాను, ఓకేనా.
సో, అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేననేది మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.